నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఎంసెట్‌లో తక్కువ ర్యాంక్ వచ్చిందని బాధపడుతున్నారా? లేదంటే ఎంసెట్‌లో అసలు క్వాలిఫై అవ్వలేదని బాధపడుతున్నారా? ఇప్పుడు ఈ ఫేజ్‌లో చాలామంది హలో గైస్ నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఎంసెట్‌లో తక్కువ ర్యాంక్ వచ్చిందా? లేదంటే అసలు క్వాలిఫై అవ్వలేదా? టెన్షన్ పడుతున్నారా? ఈ ఫేజ్‌లో ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా టెన్స్ అయిపోయి, చాలా ఏదేదో డిప్రెషన్‌లోకి వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటాయి. సో, ఈ వీడియో పర్టిక్యులర్‌లీ మీకోసమే చేస్తున్నాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ 2 కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. ఒకటొచ్చేసి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇంకోటి అసలు క్వాలిఫై అవ్వనోళ్ళు. ఇప్పుడు వన్ బై వన్ ఇద్దరి గురించి డిస్కస్ చేద్దాము. దానికంటే ముందుగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. ఇప్పుడు అసలు క్వాలిఫై అవ్వలేదు, లేదంటే తక్కువ ర్యాంక్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే లైఫ్ అయిపోయింది అని కాదు. లైఫ్‌లో ఒక ఫేజ్ మాత్రమే. అసలు స్కోర్ మంచిగా రాలేదు అంటే దాని మీనింగ్ స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ లేదు అని. ఇంట్రెస్ట్ లేదు అంటే రాలేదు ఇంట్రెస్ట్. అది దానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే ఒక వర్క్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెడితే అయిపోతుంది. అవ్వలేదు అంటే ఇంట్రెస్ట్ పెట్టలేదు అని దాని మీనింగ్. సో, ఇప్పుడు మనుషులు రకరకాలుగా ఉంటారు. అలాగే ఎవరి ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు బాగా చదివేవాడు అసలు ఆడలేడు. అది వాడికి చదవటం మీద ఇంట్రెస్ట్. బాగా ఆడగలిగేవాడు సరిగ్గా చదవలేడేమో. అది ఆడటం మీద ఇంట్రెస్ట్. అలా ఎవరి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్కోర్ రాలేదని చెప్పేసి ఇంక దేనికి పనికిరాడు అని ఒక ముద్ర ఏసేసి అలా చేయొద్దు దయచేసి. చాలామంది లైఫ్‌లో సక్సెస్ అయినోళ్ళు అసలు కాలేజ్ డిగ్రీయే లేకుండా సక్సెస్ అయినోళ్ళు చాలామందున్నారు. దీని అర్థం ఏంటంటే అతని ఇంట్రెస్ట్ పెట్టలేదు, రాలేదు అని. అతని ఇంట్రెస్ట్ ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది. అది పాజిటివ్ అవ్వచ్చు, మళ్ళీ నెగెటివ్ అవ్వచ్చు. నెగెటివ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. హ్యాబిట్స్ ఏవైనా నెగెటివ్ అవ్వచ్చు. పాజిటివ్ కూడా అవ్వచ్చు. లైక్ ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్. అలా రకరకాలు ఉంటుంది. దాని అర్థం లైఫ్ అయిపోయింది అని కాదు. జస్ట్ ఒక ఫేజ్ అతను ఇంట్రెస్ట్ పెట్టలేదు. బాబు లేదు పాప అంతే. అంతేగాని లైఫ్ దీంతోనే ఎండ్ అయిపోయింది. ఇంకా దేనికి పనికిరాడు. ఇలా అయితే ముందుగా పేరెంట్స్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి లైక్ మీరు అనటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు నలుగురు మీ బాబుకి ఎంతొచ్చింది? లేదా మీ పిల్లాడికి ఎంతొచ్చింది? ఇలా అడుగుతుంటారు. అడిగినప్పుడు మీకు కొంచెం బాధలా ఉంటుంది చెప్పాలంటే. అది కామనే. ఇప్పుడు మీరు అలా ఫ్రస్ట్రేట్ అవ్వటంలో తప్పేమీ లేదు. కాపోతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బయటోళ్ళనే మాటల కన్నా ముందు మన పిల్లాడు లేదా పాప అనేది ఇంపార్టెంట్. సో, దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు లేదు పిల్లల్ని ఏమీ అనొద్దు దయచేసి. తక్కువ ర్యాంకు లేదా క్వాలిఫై అవ్వలేదంటే అతను ఇంట్రెస్ట్ పెట్టలేదు. అతని ఇంట్రెస్ట్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. అది పాజిటివ్ అవ్వనివ్వండి, నెగెటివ్ అవ్వనివ్వండి. ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో బాగా చేయనోళ్ళు ఇంజినీరింగ్‌కెళ్ళాక మంచిగా మంచి స్కోరు అంటే మంచి ప్లేస్‌మెంట్స్, మంచి ఇంటర్న్‌షిప్స్ క్రాక్ చేసినోళ్ళుంటారు. అది ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు క్రియేట్ అయితే అప్పుడు చేంజ్ అనేది మొదలవుతుంది. అది క్రియేట్ అవ్వాలి. 10థ్‌లో క్రియేట్ అవ్వచ్చు. ఇంటర్‌లో క్రియేట్ అవ్వచ్చు. బీటెక్‌లో క్రియేట్ అవ్వచ్చు. బీటెక్ అయిపోయాక క్రియేట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఏదో దాని మీద. సో, ఇలా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది వస్తుందో అప్పుడు చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. పేరెంట్స్ మీ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పిల్లలకి ఇవ్వటం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అది. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే తక్కువ ర్యాంక్ లేదా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు ఫస్ట్. ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపియొద్దు. మీరు అవ్వద్దు అంటే, అంటే మీకుంటది. బయటికెళ్ళినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారని మీకుంటది. అయినా కానీ కొంచెం కంట్రోల్ చేసుకోండి. వాళ్ళ మీద చూపిచ్చొద్దు దయచేసి. లైఫ్ అన్నీ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఇదంతా ఏంటంటే మీరు మీ సిట్యుయేషన్ బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అసలు మన చేతిలో ఏముంది? మనం ఎలా ముందుకెళ్ళాలి? ఫస్ట్ టైప్ తక్కువ ర్యాంక్ వచ్చింది. తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి. లైక్ ఎంసెట్ నెక్స్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. నేను దాని మీద కూడా వీడియో చేశాను. కంప్లీట్‌గా అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది?
కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకొని అక్కడ వెబ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టాక ఎక్కడో చోట సమ్వేర్ ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. ఎక్కడో ఒక చోట ఒక ఏదో చివరి కాలేజ్ ఏదో కింద ఎంసెట్ కాలేజ్ అనేది వస్తుంది, కింద బ్రాంచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి? ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో కింద కాలేజ్ ఎక్కడో చోట, ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూనివర్సిటీస్ ఉంటాయి. కొంచెం ఎంసెట్ కాలేజెస్ కంటే బెటర్గా ఉండే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో అవి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంసెట్కి వెళ్ళాలా, యూనివర్సిటీస్ చూడాలా? ఎంసెట్కి వెళ్ళాలా, యూనివర్సిటీ చూడాలి? ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, ఏ సెలెక్ట్ చేసుకొని. మీరు ఫినాన్షియల్గా పర్లేదు, స్టేబుల్గా ఉన్నాము అనుకుంటే యూనివర్సిటీస్కి వెళ్ళండి. లేదు నేను ఇప్పుడు అప్పు తెచ్చి లేదా ఎడ్యుకేషన్ లోన్ పెట్టి చదివించాలి అని అనుకుంటే ఎంసెట్ కాలేజ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు 2 ways ఉన్నాయి. మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని మీరు ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉంటే యూనివర్సిటీస్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎంసెట్ కాలేజెస్, మీకు ఫినాన్షియల్గా అంతగా లేదు అనుకుంటే ఎంసెట్ కాలేజెస్కి వెళ్ళండి. సో ఇలా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకా మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ మీరు నాతో మాట్లాడి మీకు ఏంటి మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఏమైనా యూనివర్సిటీస్ ఏంటి గైడెన్స్ కంప్లీట్గా తీసుకోవచ్చు. ఫ్రీగానే నేను చెప్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే చెప్తాను. సో ఇది వన్ వే. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు, అసలు ఎంసెట్లో క్వాలిఫై కాలేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకు ఉంది రెండు ఆప్షన్లు. ఒకటి యూనివర్సిటీస్కి వెళ్ళటమా, లేదా డ్రాప్ తీసుకోవటమా. డ్రాప్ అంటే మళ్ళీ లాంగ్ టర్మ్కి ట్రై చేయటం, లేదా కంప్లీట్గా డ్రాప్. సో యూనివర్సిటీస్కి అయినా వెళ్ళాలి అడ్మిషన్ తీసుకొని ఎక్కడో చోట, లేదు అంటే ఇంకా అవసరం లేదు అనుకుంటే డ్రాప్ తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ముందుకు వెళ్ళనివ్వండి, ఏదో ఒకటి మంచో చెడో ఏదో ఒకటి ముందు మన సైడ్ ప్రయత్నం అయితే చేయాలి. సో ముందుకు వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, ఆగిపోవటం కంటే కూడా. 10 మీటర్లు వెళ్ళేది 1 మీటరే వెళ్తాం దూరం, 10 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేది 1 కిలోమీటర్ స్పీడ్ తోటే వెళ్తాం, ముందుకైతే వెళ్తాం కదా. సో అలా స్ట్రక్ అయిపోవద్దు, ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఫర్దర్గా యూనివర్సిటీస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు గైడెన్స్ నేను కంప్లీట్గా ఇస్తాను ఫ్రీగానే. సో ఇది మీకున్న సొల్యూషన్. ఫైనల్గా ఓవర్వ్యూ ఏంటంటే మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించద్దు. లైఫ్ అన్నాక చాలా జరుగుతూ ఉంటాయి. ఈ ఫేజ్లో కాకపోతే నెక్స్ట్ ఇంకో ఫేజ్లో బాగుపడతారు. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఎప్పుడు కూడా 99% క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకరి కోసం పనిచేస్తారు. ఫ్యాక్ట్ అది, నేను చెప్తున్నా కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకరి కోసం పనిచేస్తారు, వాళ్ళ లైఫ్ అంతా అంతే. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు ఎప్పుడు ఒకరికి జాబ్ ఇచ్చే సిచ్యువేషన్కి వెళ్ళరు, ఎప్పుడు కూడా ఉండదు. ఒకరి కోసం అంటే ఒకరి కింద వర్క్ చేసి వెళ్ళి స్టేజ్కి వెళ్తారు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మోటివేట్ అవ్వండి, ఏం కాదు, లైఫ్ ఏం అవ్వలేదు, ఏం కాదు, మోటివేట్ అవ్వండి. సో పేరెంట్స్, మీరు టెన్షన్ పడద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, అది వాళ్ళ మీద చూపించద్దు. ఫస్ట్ థింగ్ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్. తక్కువ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఈ తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? 2 ఆప్షన్లు ఉన్నాయి, ఎంసెట్ కాలేజీలా, యూనివర్సిటీలా. మీ ఫినాన్షియల్గా స్టేబుల్ పర్లేదు, పెట్టగలను అనుకుంటే యూనివర్సిటీస్కి వెళ్ళండి. లేదు ఫినాన్షియల్గా మా దగ్గర అంత లేదు అనుకుంటే ఎంసెట్ కాలేజెస్కి వెళ్ళండి. సో నెక్స్ట్ నాట్ క్వాలిఫైడ్, వీళ్ళకి కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీస్కి వెళ్ళటం అడ్మిషన్ తీసుకొని, నెక్స్ట్ ఇంకొకటి డ్రాప్ అంటే లాంగ్ టర్మా, లేదంటే ఇంకా కంప్లీట్గా చదువు ఆపేయటం. నేనైతే ఇది ప్రిఫర్ చేయను, కంప్లీట్గా ఆపేయమని. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి, చెప్పాను కదా ఇందాక, 1 km/h స్పీడ్తో వెళ్తే
పక్కనోడు 10తో వెళ్తే మనం 1తోటి వెళ్తాం. ముందుకైతే వెళ్తాం కదా. వాడు ఒక రోజులో గమ్యాన్ని చేరుకుంటే మనం ఒక 3 రోజులు పట్టింది, రీచ్ అవుతాం కదా ఎట్ ది ఎండ్. సో ముందుకి వెళ్ళండి. సో ఇంకా మీకు గైడెన్స్ ఏమైనా కావాలి, లైక్ నాతో మాట్లాడి మీరు ఇంకా మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీకు ఇంకా యూనివర్సిటీస్ అడ్మిషన్ సపోర్ట్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటి గురించి. సో ఇంకా మనము కాలేజెస్ స్టూడెంట్స్ తోటి లైవ్ టాక్స్ చేయడం జరుగుతుంది. సిరీస్ కూడా నేను మొదలుపెట్టాను, చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. టీజీఎం సెట్లోవి అరౌండ్ ఒక 6-7 కాలేజీలు చేశాను అనుకుంటా. బీవీఆర్ఐటి, ఎంజీఐటి, ఇలా ఒక 6-7 కాలేజీలు నేను చేశాను. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు అవి కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్.